అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత స్వాధ్యాయాభ్యాసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. శ్రీమద్భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శోకభావం ఇతరుల మనస్సునకు బాధ కలిగింపనిదియు, సత్యమైనదియు, ప్రియమైనదియు, మేలు కలిగించునదియునగు వాక్యమును వేదాదుల యొక్క అధ్యయనమును అభ్యసించుట వాచిక తపస్సని చెప్పబడుచున్నది. ఇక్కడ స్వాధ్యాయాభ్యాసనమనగా వేదము, ఉపనిషత్తులు, భగవద్గీత, భారతము, భాగవతము, రామాయణము, యోగ వాసిష్టము మున్నగు వానిన అధ్యయనము చేయుట, ప్రణవాది మంత్రములను జపించుట మున్నగునవి అని తెలుపబడినది. ఉచ్చరింపబడు వాక్యము పరుల మనస్సునకు నొప్పి కలుగచేయరాదు, మరియు అది సత్యమై ఉండవలే. సత్యవాక్కు అయినప్పటికీ దానిని పరుషముగా, అప్రియముగా పలుకరాదు. ఇతరులకు ప్రియముగా, హితముగా ఉండవలనని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశము చేసినారు. శుభం.